ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి 26 ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 13వ మంత్రివర్గ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? సో ప్రపంచ వాణిజ్య సంస్థను మనము WTO అంటామండి. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇందులో సభ్యులుగా ఉన్న దేశాలన్నింటి యొక్క వాణిజ్యాన్ని సులభతరం చేయడము, గైడింగ్ చేయడం చేస్తూ ఉంటుంది ఈ సంస్థ. అయితే దీనికి 13వ మంత్రివర్గ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అంటే అబుదాబి అండి. ఫిబ్రవరి 26న UAEలో అబుదాబిలో ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన 13వ మంత్రివర్గ సమావేశం. అంటే ఈ వాణిజ్య సంస్థలో ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల నుండి మంత్రులు, విదేశాంగ మంత్రులు కావచ్చు, లేదంటే వ్యాపార ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కావచ్చు, ఇందులో పాల్గొంటారనమాట. సో దీన్ని MC13 అంటారు. ఈ 4 రోజుల పాటు ఈ మీటింగ్ జరుగుతుందండి. సో ఇందులో వాణిజ్య మంత్రులు కలిసి బహుపాక్షిక వాణిజ్య సంస్థ పనితీరును అంచనా వేయడానికి WTO యొక్క భవిష్యత్తును చార్ట్ చేస్తారు. అండ్ UAE విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జియాది ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. అయితే మన దేశం నుండి పీయూష్ గోయల్ గారు అయితే మన దేశ భారత ప్రతినిధిగా ఆయన అటెండ్ కావడం జరిగింది. ఎందుకంటే మన ఇండియాలో ఈయనే ఇండస్ట్రీస్ మంత్రి కాబట్టి. ఎర్ర సముద్ర సంక్షోభం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ వివాదం, అనిశ్చిత ప్రపంచ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో 164 సభ్య దేశాలు వాణిజ్య మంత్రి మీటింగ్లో పాల్గొంటున్నాయండి. ఓకేనా. సో మెయిన్గా 13వ WTO మంత్రుల సమావేశం ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో ముఖ్య వ్యవసాయ, వాణిజ్య, ఆహార భద్రతతో క్లిష్టమైన సమస్యలు పరిష్కరించేందుకు WTO సభ్యులకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని ఇస్తుంది. అండ్ ఫస్ట్ ఈ WTO ఫస్ట్ మీటింగ్ వచ్చేసి సింగపూర్లో జరిగింది 1996లో. ఇలాంటి క్వశ్చన్స్ మనకి UPSC లెవెల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. అండ్ Group 1, Group 2లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, సిక్కిం రాష్ట్ర మొదటి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన ఎవరు చేశారు? సిక్కిం రాష్ట్రంలో ఫస్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇప్పటివరకు అక్కడ అసలు రైల్వే స్టేషన్ లేదు, ట్రైన్లు కూడా ఇప్పటివరకు అక్కడికి వెళ్ళింది లేదు. ఎందుకంటే స్టేషనే లేదు, అసలు ట్రాకే లేదు. మొత్తానికి మొదటి రైల్వే స్టేషన్కు నరేంద్ర మోదీ గారు అయితే శంకుస్థాపన చేశారండి 26న, ఆ రాష్ట్రం యొక్క తొలి రైల్వే స్టేషను. అంతేకాదు ఓవరాల్గా మన ఇండియా మొత్తంలో అమృత్ రైల్వే స్టేషన్స్ కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అంటే ఏంటంటే అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ అంటే ఏంటంటే ఉన్న రైల్వే స్టేషన్స్ని ఆధునీకరించడం అనమాట. అలా ఆధునీకరించిన చాలా రైల్వే స్టేషన్స్ సదుపాయాలని ఆయన వర్చువల్గా కొన్నింటిని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. మొత్తం 41,000 కోట్ల విలువైన అండ్ 22,000 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 553 రైల్వే స్టేషన్లకు ఆయన పునరాభివృద్ధి ప్రారంభించారన్నమాట. ఈ రైల్వే స్టేషన్లకు 19,000 కోట్లు కూడా తిరిగి అభివృద్ధి చేయబోతున్నారు. మొత్తం 385 కోట్లతో రీడెవలప్మెంట్ చేసిన ఉత్తరప్రదేశ్లోని గోమతీ నగర్ స్టేషన్కు కూడా ఆయన ప్రారంభించారండి. అండ్ చాలా రాష్ట్రాల్లో రోడ్ ఓవర్ పాస్లు, అండర్ పాస్లు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఫస్ట్ అసలు మనం అమృత్ భారత్ స్టేషన్ పథకం అంటే ఏంటో చూద్దాం, ఎందుకంటే ఇది ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ చాలా ఉంది. ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో రైల్వే స్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ స్టేషన్స్ని అప్గ్రేడ్ చేయడం. ఓకేనా. ఈ పథకానికి ప్రభుత్వము 24,470 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 1309 రైల్వే స్టేషన్లు తిరిగి అభివృద్ధి చేస్తున్నారు. దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2023లో స్టార్ట్ చేసింది ఈ పథకాన్ని. సో దీని ద్వారా ఈ రైల్వే స్టేషన్లు, ఇందులో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ని సుందరీకరించడమే, అందంగా తయారు చేయడం, ఎయిర్పోర్ట్ లెవెల్ మెయింటెనెన్స్ని అక్కడ ఏర్పాటు చేయడం. తర్వాత థర్డ్ వన్, ఏ సంస్థ వంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది? సో వంతరాని మనం స్మాల్ కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అని కూడా పిలవచ్చట. అయితే ఈ వంతారా అనేది జంతువులను సంరక్షించడము, వాటికి పునరావాసాన్ని ఏర్పాటు చేసి ఒక సెంటర్ లాంటిది అనమాట. దీన్ని రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దాని పేరే వంతారా అనమాట. సో వంతారా అనేది సంరక్షణ పునరావాస కేంద్రం అండి. సో దీని పని ఏంటంటే గాయపడిన జంతువులను రక్షించడం, వాటికి ట్రీట్మెంట్ చేయడం, వాటిని సంరక్షించడము, వాటికి పునరావాసం ఏర్పాటు చేయడం మెయిన్ ఉద్దేశం. గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3,000 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారండి.
ఎక్కడ ఏర్పాటు చేశారో చాలా ఇంపార్టెంట్. వంతార్ అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఒక హాస్పిటల్, అండ్ ఈ హాస్పిటల్ ప్రపంచంలోనే అతిపెద్దది. దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో కలిసి వీటి యొక్క సంరక్షణ కోసం పాటుపడుతుంది రిలయన్స్ ఫౌండేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ మన ఇండియాలో ఇదే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనుకుంటా, పెద్ద ఫారెస్ట్, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్. దాన్ని కావాలని తయారు చేశారు. అలాంటి సిచ్యువేషన్స్లోకి మనం వచ్చాం ప్రజెంట్. ఫ్యూచర్లో ఇంకెలా ఉంటుందో. తర్వాత 4, యుద్ధం కారణంగా రాజీనామా చేసిన పాలస్తీనా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ సతాయో. మీకు డౌట్ రావచ్చు, అసలు పాలస్తీనా ఒక ప్రత్యేకమైన ప్రాంతం కదా, దాని దేశం ఏంటి అని. సో యాక్చువల్గా మనకు చూసుకుంటే యుఎన్, ఐక్యరాజ్య సమితి దీన్ని ఒక దేశంగా గుర్తించలేదు, కానీ అక్కడ ఉండేవాళ్ళు దీన్ని ఒక ప్రత్యేకమైన భూభాగమే అని చెప్పుకుంటున్నారు, దేశం అని. కాబట్టి అక్కడ ప్రధానమంత్రి, ఇతరత్ర మంత్రివర్గాలు ఉంటాయి. కాబట్టి ఈ గొడవల వల్ల సో గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్లో కూడా హింస ఎక్కువైపోతుంది. గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ అనేది సో పాలస్తీనాలో ప్రాంతాలు కాబట్టి అక్కడ హింస చాలా దారుణంగా ఎక్కువైపోతుంది. ఇంకా నా వల్ల కాదనే ఉద్దేశంతో అక్కడ ప్రధానమంత్రి మొహమ్మద్ సతాయో రాజీనామా చేశారండి. సో అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్కు ఆయన లేఖను కూడా ఇచ్చారు. గాజా స్ట్రిప్పై దురాక్రమణకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలు, వెస్ట్ బ్యాంక్, జెరూసలాం హింసాత్మక ఘటనలు ఇవి తీవ్రమవుతున్న నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నానని చెప్తున్నారు ఆయన. తర్వాత 5, ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి ఎయిమ్స్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. నరేంద్ర మోదీ గారు దగ్గరగా ఒక 5 ఎయిమ్స్ని అయితే ప్రారంభించారు ఓవరాల్ ఇండియాలో. ఓకేనా, వాటితో పాటు కొన్ని ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు. అవి చెప్పుకునే ముందు ఫస్ట్ అంటే హెల్త్ సెక్టార్లో ఇతను ప్రారంభించినవన్నీ హెల్త్ సెక్టార్లో ప్రారంభించినవి ఇక్కడ నేను మీకు చెప్తాను. రాజ్కోట్లో ఒక ఎయిమ్స్ని ప్రారంభించారు. రాజ్కోట్ అంటే గుజరాత్. అండ్ బటిండా పంజాబ్లో ఒక ఎయిమ్స్, రాయ్బరీ ఎయిమ్స్ ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది, కళ్యాణి ఎయిమ్స్ పశ్చిమ బెంగాల్, మంగళగిరి ఆంధ్రప్రదేశ్. ఇలా 5 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వీటిని ఎయిమ్స్ అంటాం మనం. సో ఈ ఎయిమ్స్ని అయితే జాతికి అంకితం చేశారు. 23 రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీలో 11,700 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 202 హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను కూడా ఆయన ప్రారంభించడం జరిగిందండి. అయితే ఇప్పుడు పై చెప్పిన ఏవైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటి కోసం 6,315.23 కోట్లు ఖర్చు చేశారంట. అండ్ ఎయిమ్స్ మంగళగిరి అనేది 1,618.23 కోట్ల వ్యయంతో 960 పడకల ఆసుపత్రి సముదాయాన్ని నిర్మించారండి. 183.11 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులో 125 సీట్లతో మెడికల్ కాలేజ్ కూడా ఉందండి. ఇంకా దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మీకు pib.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తారు, అక్కడ నుండి చదవచ్చు. ఓకేనా. తర్వాత 6, ఏ సంస్థ తన రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పేదరికం 5% మేర తగ్గినట్టు ప్రకటించిందండి? సో మనం అనుకుంటాం ఏంటి, పేదలు ఎక్కువైపోతున్నారు మన దేశంలో అంటున్నాం, కానీ ఈ సంస్థ మాత్రం తగ్గారట 5%. ఎవరు చెప్పారంటే నీతి ఆయోగ్ అండి. మన ఇండియాలో పేదరికం 5% తగ్గిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం వెల్లడించారండి. సో 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయం, దీన్ని హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అంటారు. దీన్ని రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పారు. గ్రామీణ ప్రజల ఆదాయం పెరిగిందని, 2011-12 నుంచి పోల్చి చూస్తే పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5% పెరిగి 3,510గా ఉందని, గ్రామాల్లో నెలవారీ ఖర్చు 40.42% పెరిగి 2,008 రూపాయలుగా ఉందని స్పష్టం చేసిందనమాట. అంటే నెలకి వాళ్ళకి అయ్యే ఖర్చు అంటది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంలో 50% ఖర్చు చేస్తున్నారు, అంటే 50% కంటే తక్కువ. 2004-5లో పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చేసే ఖర్చుల్లో 91% వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు అది 71కి వచ్చేసింది అనమాట. అంటే సిటీలో ఉండే వాళ్ళకి, విలేజెస్లో ఉండే వాళ్ళకి పెద్ద తేడా ఉండట్లేదు అనమాట ఖర్చు చేయడంలో. ఇది అసమానతల తగ్గింపును సూచిస్తుంది. అంటే సిటీలో ఉంటే ఒక లెక్క, విలేజ్లో ఉంటే ఒక లెక్క అనేది లేదట ఇక మీదట. ప్రజల్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలు, పండ్లు, పాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది సమతుల్య ఆహార వినియోగానికి సూచన అని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్య వంటి ప్రయోజనాలు సర్వేలో చేర్చలేదు. ఈ నివేదిక కేవలము పేదరికం పెరిగిందా తగ్గిందా అనేది పర్టికులర్గా వాళ్ళు చేస్తున్న ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని ఇది రిలీజ్ చేసామని చెప్తున్నారు.
తర్వాత 7 భారతదేశపు అతిపెద్ద కానీ పేదరిక నిర్మూలన అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అండ్ ఉద్యోగం కల్పించడము, ఇవి కూడా పేదరికం మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆకలి తీర్చడం కూడా పేదరికం మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ వీళ్ళు కేవలం ఖర్చు మీద తీస్తూ ఆ పేదరికం డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత 7 భారతదేశపు అతిపెద్ద సోలార్ బ్యాటరీ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు. యాక్చువల్గా సోలార్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అనాలి దీన్ని. అంటే సోలార్ ద్వారా వచ్చే ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని స్టోర్ చేసే బ్యాటరీ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని ఛత్తీస్గఢ్లో లాంచ్ చేశారండి. సో ఛత్తీస్గఢ్ అంటే మనందరికీ తెలిసిందే, ఇటు ఏపీకి బార్డరు అండ్ అటు తెలంగాణ కూడా బార్డర్ లెక్కే ఉంటుంది. న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఛత్తీస్గఢ్లో రాజనందగావ్లో సౌరశక్తిని ఉపయోగించి శక్తిని నిల్వ చేసే భారతదేశపు అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, దీన్ని BESS అంటారు. దీన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారండి. ఇక్కడ 40 మెగావాట్లు సోలార్ ఫోటో వాల్టైక్ ప్లాంట్తో 152.325 మెగా అవర్ స్థాపిత సామర్థ్యం ఉందన్నమాట. ఇక్కడ సోలార్ పవర్ దీన్ని రాజనందగాన్లో ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టుకోండి. సోలార్ పవర్ అండ్ హైబ్రిడ్ టెక్నాలజీస్ ప్రాజెక్టులో ఇన్నోవేషన్ కింద ప్రపంచ బ్యాంకు అండ్ క్లీన్ టెక్నాలజీ ఫండ్ నుండి నిధులతో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే దేశీయ రుణ ఏజెన్సీల నుండి పరపతి పొందిన ఫైనాన్సింగ్తో కూడా దీన్ని నిర్మించారు. ఈ శక్తి అనేది అంటే దీని ద్వారా వచ్చే ఎనర్జీని ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొనుగోలు చేసుకుంటుంది. తద్వారా గ్రీన్ ఎలక్ట్రాన్లను ఉపయోగించి రాష్ట్ర గరిష్ట శక్తి డిమాండ్ను తీర్చడానికి ఇది యూజ్ అవుద్ది అనమాట. ఈ ప్రాజెక్టు సంవత్సరానికి టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి సహాయం చేస్తుందంట. నెక్స్ట్ 8 పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. అతను ఎవరు అంటే అతను ఒక గజల్ నాయకుడు అండి, గాయకుడు. సుప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ దాస్ చనిపోయారు. పంకజ్ ఉదాస్ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. హిందీలో ఆయన పాడిన పాటలు అజరామరం అని చెప్పొచ్చు. 1980లో అహత్ అనే గజల్ ఆల్బమ్ ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ముక్రర్, తరస్నం, మొఫిల్, నయాబు వంటి అనేక హిట్లు అందించారు. పంకజ్ ఉదాస్ గుజరాత్లోని జట్పూర్లో జన్మించారండి. ఆయన చాలా సాంగ్స్ రాశారు. బట్ ఇక్కడ కొన్ని హైలైట్ అయితే చెప్పడం జరిగింది. మెయిన్ ఆయనకి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది, ఆయన ఎందులో ప్రముఖ గాయకుడు అంటే గజల్ గాయకుడు అంటారు. తర్వాత 9 ఏ ప్రాంతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. ఆన్సర్ వచ్చేసి చండీగఢ్. ఈ ప్రాంతంలో చలనచిత్ర నిర్మాతలకు వ్యాపారాన్ని ఇంకా ఈజీ చేయడానికి చండీగఢ్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యొక్క రీజనల్ ఫెసిలిటేషన్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ప్రారంభించారండి. ఆయన ఇంకొక మంత్రిత్వ శాఖకు కూడా మంత్రిగా ఉన్నారు. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మీరు ఎప్పుడు కూడా. సో ఇక్కడ అతను ఒక విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. మెయిన్ ఈ పంజాబ్ రిలేటెడ్ ఏవైతే మూవీస్ వస్తాయో వాటికి సర్టిఫికేషన్ ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై వెళ్తున్నారు పంజాబ్ వాళ్ళు. సో పంజాబీ మూవీ ఇండస్ట్రీ ఇక మీదట చండీగఢ్లోనే వాళ్ళ సర్టిఫికేషన్ అయితే పొందవచ్చు. అసలు పంజాబ్కి చండీగఢ్కి ఏంటి సంబంధం అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 10 ప్రొఫెషనల్ స్కాష్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు. ఆన్సర్ వచ్చేసి అభయ్ సింగ్ అండి. భారత స్టార్ ప్లేయర్ అయిన అభయ్ సింగ్ తన కెరీర్లో 8వ ప్రొఫెషనల్ స్కాష్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. కెనడాలో టొరంటోలో జరిగిన గుడ్ఫేలో క్లాసిక్ టోర్నీలో అభయ్ సింగ్ విన్ అయ్యాడు. 40 మినిట్స్ పాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ళ అభయ్ 11-7, 11-9, 11-9తో మోరిస్ డేవిడ్ వేల్స్పై విన్ అయ్యాడు అనమాట. ఈ ఏడాది అభయ్కి ఇది 2వ టైటిల్. గత నెలలో ముంబైలో జరిగిన JSW విల్లింగ్టన్ టోర్నీలో కూడా అభయ్ సింగ్ టైటిల్ గెలుచుకున్నాడండి. నెక్స్ట్ 11 సాఫ్ అండర్-16 మహిళల ఛాంపియన్షిప్ ఏ దేశంలో నిర్వహించబడుతుందంటే నేపాల్ అండి. సాఫ్ అండర్-16 మహిళల ఛాంపియన్షిప్ మార్చి 1-10 వరకు నేపాల్లో నిర్వహిస్తారు. దీనికోసం 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టును కూడా అనౌన్స్ చేశారు. 2018, 2019 సాఫ్ అండర్-15 ఫార్మాట్లో మన ఇండియా విన్ అయిందండి. సాఫ్ అండర్-16 మహిళల ఛాంపియన్షిప్ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ? నేపాల్. అదే ఈ అండర్-16 నిర్వహించడం కూడా ఇదే ఫస్ట్ టైం. తర్వాత 12 స్వదేశంలో అంటే మన దేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్ అండి. టీమిండియా స్పిన్ మాంత్రికుడిగా పిలుస్తారు. క్రికెట్ జీనియస్ ఆల్సో. రవిచంద్రన్ అశ్విన్ ఇంకొక రికార్డ్ క్రియేట్ చేశాడు. మన ఇండియాలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్గా నిలిచాడు. అండ్ ఈ రికార్డు ఇంతవరకు అనిల్ కుంబ్లే మీద ఉండేది. అతని రికార్డుని ఇప్పుడు మనోడు బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్ట్లో 5 వికెట్లు తీసిన అశ్విన్
సుదీర్ఘ ఫార్మెట్లో మన ఇండియాలో 350 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందు ఉన్న అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు మనోడు. అయితే దీంతోపాటు రాజ్కోట్ వేదికగా జరిగిన భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 3వ టెస్ట్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ఇంకొక రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్గా మనోడు రికార్డు క్రియేట్ చేశాడండి. టెస్టుల్లో ఒక దేశంపై 1000కి పైగా పరుగులు 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ను అశ్విన్ మరో రికార్డు సాధించాడు. క్రికెట్ హిస్టరీలో ఈ ఘనత అందుకున్న 7వ బౌలర్గా నిలిచాడనమాట. అతడి కంటే ముందు జార్జ్ గిఫెన్, మోనీ నోబెల్, విల్ఫ్రెడ్ రోడ్స్, గార్ఫీల్డ్ సోబెరెస్, యాన్ బోధమ్, స్టూరెట్ బ్రాండ్ ఈ ఫీట్ సాధించారు. నెక్స్ట్ 11 ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో ఎన్ని పథకాలు గెలుచుకుంది భారతదేశం? ఇక్కడ భారత్ అనేది మెన్షన్ చేయలేదు. మన భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుందంటే 18 అండి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో మన ఇండియా 9 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 18 పథకాలతో ఆకట్టుకుంది. పథకాల పట్టికలో మలేషియా 19 స్వర్ణాలు, 11 రజతాలు, 7 కాంస్యాలతో టాప్లో ఉంది. నెక్స్ట్ జపాన్ సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ కొరియా వచ్చేసి థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఓకేనా. నెక్స్ట్ 14 ఉగండా ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆకర్షి కశ్యప్ అండి. ఉగండా ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి భారత షట్లర్ ఆకర్షి కశ్యప్ మన దేశానికే చెందిన శృతి ముందాడాను ఓడించి గెలుచుకుంది టైటిల్. అయితే రఘు మురస్వామి పురుషుల ఫైనల్లో రన్నరప్గా నిలిచాడు. మహిళల్లో సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది వచ్చేసి ఆకర్షి కశ్యప్. అండ్ పురుషుల్లో రన్నరప్గా నిలిచిన వ్యక్తి వచ్చేసి రఘు మరిస్వామి అండి. ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.